వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కోటిపల్లి మండలంలోని ఎన్నార గ్రామంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. చేవెళ్ల బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని గ్యారంటీలు ఇచ్చి ప్రజలు మోసం చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. దేవుళ్ల మీద ఓట్లు వేస్తూ ఓట్లు అడుగుతున్నారని దుయ్యబట్టారు. గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులకు రుణమాఫీపై రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు. మోసపూరిత కాంగ్రెస్కు ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కోటిపల్లి మండలంలో సీనియర్ నాయకులు సత్యం తండ్రి మరణించారని తెలుసుకున్న మెతుకు ఆనంద్ ఆయన కుటుంబాన్ని, బీరెల్లి గ్రామంలో మృతి చెందిన పార్టీ కార్యకర్త నరసింహులు కుటుంబాన్ని పరామర్శించారు. మరి నేను మీ బిడ్డ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నెలకొకసారి ప్రతి ఆడబిడ్డకు పిలిచి పెళ్లి చేసుకున్న వాళ్ళకు 1,116 ఇచ్చేటండి. అవునా? ఇప్పుడు పోయింది అది కూడా. ఇక చదువుకున్న వాళ్ళకు స్కూటీలు ఇస్తాను కదా. స్కూటీలు ఎంతమందికి ఇచ్చిండు? స్కూటీలు ఇచ్చిండ ఎవరికైనా? సైకిళ్ళు కూడా ఎన్నిక శాత కాలేదు. నేను మొన్న బచ్చిరాబాద్ మండలం తిరుగుతున్నా. అయితే ఊర్లో అమ్మలందరూ సిలిండర్ల రోడ్డు మీద పెట్టుకొని కూర్చున్నారు. ఏంటమ్మా మరి సిలిండర్లు రోడ్డు మీద పెట్టుకుని ప్రదర్శన చేస్తున్నా అని అడిగితే లేదు నాయన గ్యాస్ బండి వస్తుంది అన్నారు. అవునా, ఎంతకి ఇస్తుండు గ్యాస్ అనేసి అడిగిన. అంటే సచ్చినోడు ఆ నోట్ల మన్ను పోయా వాడు 500కి ఇస్తా అన్నాడు, 1000 రూపాయలు తీసుకుంటున్నాయన వీడు అని చెప్పి మొత్తుకుంటున్నారు వాళ్ళు.